ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. తన స్వలాభం కోసం ఆర్ కిష్టయ్య బీసీలకు మోసం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీకి చెందిన మహమూద్దీన్ ప్రస్తుతం ఆరోపిస్తున్నారు. ఆయన ఇటీవల ఒక పోస్టల్ కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారా, ఆయనతో మాట్లాడదాం. ఏంటి అసలు బీసీలకు మోసం చేస్తున్నారంటూ కూడా మీరు పోస్ట్ రిలీజ్ చేశారు నారు కృష్ణ మీద, బాగా ఆవేశంగా. ఏంటి? అందరికి నమస్కారం. ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులకు ఈరోజు ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి నేను బీసీ లీడర్ని, బీసీల కోసం పనిచేస్తున్నారని అంటుంటే అందరూ నిజమని నమ్మారు. అందులో నేను ఒకడిని, ఆ నమ్మిన వాళ్ళలో. అయితే లాస్ట్కు చివరిగా చూసిపోతుంటే కేవలము బీసీ నినాదంతోనే అతను బీసీలను మోసం చేస్తున్నాడని క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఎందుకంటే 2014లో అతను తెలంగాణలో టీడీపీ టికెట్ పోటీ చేశారు. గెలిచిన తర్వాత ఏ రోజు అయినా అసెంబ్లీలోకి వెళ్ళి బీసీ నినాదంపై మాట్లాడారా? బీసీల నినాదంపై మాట్లాడి ఏం విజయం సాధించారు అనేది ప్రస్తుతం టాపిక్. కాబట్టి దీనిపైన నేను చాలా లోతుగా పరిశీలన చేస్తే అతను బీసీలకు చేసిన న్యాయం కంటే ద్రోహమే ఎక్కువ చేశారు అనేది క్లియర్ కట్ తెలిసిపోయింది. మొన్నటి దాకా ముందు టీడీపీలు వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళారు, తర్వాత ఏదో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకులు లేరని కాదు, వేలాది మంది బీసీ నాయకులు, మంచి నాయకులు ఉన్నారు. అయినా కూడా ఒక బీసీ నాయకుడు ముద్రపడి ఉన్నాడు. బీసీలకు న్యాయం చేయాలి, పార్లమెంటు పంపిస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఆనాడు ఈనాటి అపోజిషన్ లీడర్, ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ టికెట్ ఇచ్చి రాజ్యసభ పంపించడం జరిగింది. అయితే ఆర్ కృష్ణయ్య గారు ఈ 2 సంవత్సరాలలో కేవలం 2 సార్లు అంటే 2 సార్లే బీసీల గురించి మాట్లాడారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి సార్? మీ బీసీల మీద అభిమానం ఉందా? మీరు బీసీల పేరు చెప్పుకుని వ్యాపారం చేస్తున్నారా అనేది ఈరోజు క్లియర్ కట్ తెలిసిపోయింది. మీరు వ్యాపారం చేస్తున్నారని నేను మీ మీద ఆరోపిస్తున్నాను. ఎందుకంటే మీరు రాజీనామా చేసిన రోజు ఏమన్నారు? నాకు రాజకీయ పార్టీలు అవసరం లేదు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, నేను బీసీల కోసం పోరాటం చేస్తాను, బీసీల కోసమే బ్రతుకుతామన్నారు. ఓకే, మీరు ఆ విధంగా చేసి ఉంటే నలుగురు వాస్తవమే, నిజమే, ఆర్ కృష్ణ గారు బీసీల కోసం పోరాటం చేస్తున్నారు అని అందరు నమ్మేవారు. బట్ మీరు ఆ విధంగా చేయలేదు. మీరు దురుద్దేశం ఉండదు, మీరు జేబులు నింపుకోవాలి, డబ్బులు సంచులు తీసుకొని మీరు తిరిగి ఈరోజు ఆర్ కృష్ణయ్య బీసీ లీడర్ కాదు, బీజేపీ లీడర్ అని ఒక స్టాంపు మీ మీద వేసుకున్నారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు ఆ రోజు చెప్పిన మాటకు ఈ రోజు మీరేమన్నారు? ఈరోజు ఏమన్నారు మీరు? నేను బీసీ లీడర్ని, ఇక్కడ నేను బీసీగా ఇదైతే అక్కడ ప్రధానమంత్రి బీసీ అన్నారు. ప్రధానమంత్రి బీసీ, నేను బీసీ, బీసీల కోసం న్యాయం జరుగుతుంది అన్నాడు. 2014 నుంచి ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు కదా. 2014 నుంచి కేంద్రంలో ఏది జరిగినా కూడా కేంద్రం నుంచి జరగాలి, పార్లమెంట్లో జరగాలి. 2014 పూర్తి మెజార్టీ ఉన్నది బీజేపీ వాళ్లకు, 2019లో పూర్తి మెజార్టీ ఉన్నది బీజేపీ వారికి. మరి ఈ 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు బీసీలకు ఈ ఇప్పుడుండే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం న్యాయం చేశారో చెప్పండి. మీరు ఏం న్యాయం చేశారో చెప్పండి. మీరు రాజ్యసభలో ఉన్నారు కదా, మీరు రాజ్యసభలో దేని గురించి మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు చెప్పారు, సార్ ఆర్ కృష్ణయ్య గారు నేను బీసీను, అక్కడ ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు కాబట్టి నాకు ఇంకా మేలు జరుగుతున్నాడు. కొద్దిగా సిగ్గు లజ్జ ఉందా మీకు ఆర్ కృష్ణ గారు అడుగుతున్నాను. నేను ఒక వ్యక్తిగా, ఒక పౌరునిగా, భారతదేశ పౌరునిగా, ఒక బీసీలో జరుగుతున్నా, నేను కూడా బీసీ ఈని కాబట్టి, నేను క్వశ్చన్ చేస్తున్నా. మీకు సిగ్గు లజ్జ ఉన్నదా?
ఆనాడు మండల్ కమిషన్ తీసుకొచ్చి విపి సింగ్ 7th అక్టోబర్ 1990లో మండల్ కమిషన్ తీసుకొచ్చింది ఎవరు? విపి సింగ్ గారు. ఆనాటి ప్రధానమంత్రి ఆపద్ధర్మ ప్రధానమంత్రి విపి సింగ్ గారు మండల్ కమిషన్ తీసుకొచ్చారు. ఎందుకు? బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో మండల్ కమిషన్ తీసుకొచ్చారు. ఆ తెచ్చిన మండల్ కమిషన్ ని వెంటనే వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే వ్యక్తులు ఎవరంటే బీజేపీ వారు. వెంటనే మండల్ వర్సెస్ కమండల్ అని మర్చిపోవద్దు. ఆర్ కృష్ణ గారు, మీకెంత తెలివి ఉందో, మీకెంత తెలివి లేదో, మీరు అమాయకుల, మూర్ఖుల, మేధావిగా నాకైతే అర్థం కావడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. మండల్ వర్సెస్ కమండల్ వచ్చిన తర్వాత ఎల్కే అద్వానీ గారు రథయాత్ర మొదలుపెట్టారు. రథయాత్ర మొదలుపెట్టితే దానికి పక్క నుండి మద్దతుగా నిలబడి ప్రచారంలో పాల్గొన్నది ఈనాటి ప్రధానమంత్రి, ఆనాటి బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇది అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? సమస్తీపూర్ దగ్గర ఆనాటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఎల్కే అద్వానీ గారిని అరెస్ట్ చేశారు. వెంటనే ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి, విపి సింగ్ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకున్నది. వాస్తవమా కాదా? తరువాత బీసీలకు ఇచ్చినట్టు 27%ను మాకు అవసరం లేదు, మేము వ్యతిరేకిస్తున్నానని కోర్టుకు వెళ్ళింది బీజేపీ వారు. అవునా కాదా? 14 నుంచి ఇప్పుడు 24 వరకు 10 సంవత్సరాల నుండి ప్రస్తుతం ఇప్పుడు కూడా ప్రధానమంత్రి ఉన్నది నరేంద్ర మోడీ గారే. 24లో కూడా. అయితే ఇన్ని సంవత్సరాల కోసం బీసీ గురించి ఏమి మాట్లాడని బీసీ నాయకుడు ఈరోజు ప్రధానమంత్రి ఉంటే మీరు బీసీ నాయకుడు అని జేబులు నింపుకుంటూ, మీరు వందలాది కోట్లు మీరు సంపాదించుకుంటూ, మీరు ఈరోజు బీసీలకు న్యాయం కొరకు నేను వైఎస్ఆర్సీపీ వీడి రాజ్యసభకు తిరిగి నేను బీజేపీ వెంట వెళ్తున్న ద్రోహము కాదా? మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి తీరని ద్రోహం చేశారు. మీరు ద్రోహి. వైఎస్ఆర్సీపీకి ద్రోహం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశారు. మీరు ఎవరి వ్యక్తి కాదు. ఏ విధంగా మీకు ఈ నాయకులు పెంచి పోషించారో తిరిగి ఇదే విషయం మీ మీద తిరిగి రాబోతున్నది అని గ్రహించాలి. మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీరు బీసీ నాయకులంటే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు అని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర యూత్ కి, బీసీ ప్రజలకు అందరినీ వినియోగించుకుంటారు. బీసీ అంటే ఎన్ని సార్? కొన్ని వందల దాదాపు 1600 ఉపకులాలు ఉన్నాయి. మీరు ఎన్ని కులాలకు ఉపకులాలకు న్యాయం చేశారు చెప్పండి? ఎన్ని కులాలకు మీరు న్యాయం చేశారు చెప్పండి? ఏ వ్యక్తి అయితే మండల్ వర్సెస్ కమండల్ బీసీకి వ్యతిరేకంగా 27% వ్యతిరేకంగా ఏ పార్టీ అయితే కోర్టుకు వెళ్ళిందో ఆ పార్టీ తరఫున ఈరోజు మీరు రాజ్యసభకు వెళ్ళారు అంటే దాని అర్థము మీరు బీసీలకు ద్రోహం చేస్తున్నారు, మీరు బీసీల ద్రోహి అని అనటం ఎటువంటి అనుమానం లేదు. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.